హాయ్ హలో చాలా రోజుల తర్వాత వ్లాగ్ స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్. ఈరోజు థర్స్డే వ్లాగ్ అనమాట. థర్స్డే పూజ కోసం అని చెప్పేసి ఇలా రెడీ అయిపోయాను నేను. అండ్ నేను ఇలా రెడీ అయిన తర్వాత నాకు చాలా పాజిటివ్గా అనిపిస్తుంది. ఎందుకంటే తిరుపతి అది నార్మల్గా రెడీ అయ్యాను, కానీ ఇంట్లో ఇలా పూజ చేసుకోవడానికి కొంచెం ఓపిక చేసుకొని రెడీ అయ్యి ఇలా పూజ అది చేసుకుంటే చాలా పాజిటివ్గా అనిపిస్తుంది. అండ్ ఇక్కడైతే నేను ఈవినింగ్ నుంచి స్టార్ట్ చేశాను. యాక్చువల్గా మార్నింగ్ కాదు, ఇది ఈవినింగ్ స్టార్ట్ చేశాను. మార్నింగ్ నాకు అసలు కుదరలేదు పూజ చేసుకోవడం. అంటే ఇంకంత గబగబా లేచి చేసుకోలేకపోతున్నాను అన్నాను కదా, బాడీ పెయిన్స్ ఇంకా ఉన్నాయని చెప్పేసి. సో అందువల్ల ఈవినింగ్ బాబా పూజ చేసుకుంటున్నాను అనమాట ఇక్కడ. అండ్ నేను తిరుపతి వెళ్ళినప్పుడు కొంచెం షాపింగ్ కూడా చేశాను. ఇక్కడ చూసారా అగరబత్తీలు ఉన్నాయి, చూసారా అగరబత్తీలు అండ్ ఆల్సో కొన్ని బ్రాస్ ఐటమ్స్ ఇవన్నీ కూడా తీసుకున్నా. అవి నేను మీకు తర్వాత అప్డేట్ చేస్తాను, చిన్న షాపింగ్ హాల్ లాగా. అండ్ ఇక్కడైతే మిట్టుకి కూడా బొట్టది పెట్టేసి, మిట్టు ఆబ్వియస్లీ మనము 5:30 to 6 అలా పూజ చేసుకుంటాం కదా. అండ్ పూజ చేసుకుని బాబా టెంపుల్కి వెళ్ళి వచ్చేదన్నమాట. చాలా రోజులు అయిపోయింది, నేను డెంగ్యూ వచ్చినప్పటి నుంచి అసలు బాబా గుడికే వెళ్ళలేదు. అండ్ ఇక్కడ కొంచెం అన్నీ క్లీన్ చేసేసుకుంటున్నా. యాక్చువల్గా మిట్టుని కొంచెం సర్దమని చెప్తే వాడు ఇలా మొత్తం పువ్వులు అవన్నీ చేసేసాడనమాట. సో వాడు అలా సర్దడమే చాలా ఎక్కువ యాక్చువల్గా, వాడు చాలా హెల్ప్ చేస్తాడు. అండ్ ఇక్కడైతే పువ్వులు అవి చూస్తున్నాను, గడ్డి బాగా పెరిగిపోయింది అది ఇది అన్నట్టుగా చూస్తున్నాను అనమాట. ఇక్కడ ఇది చెక్ చేసుకోవాలిరా బాబు, పురుగులు వస్తున్నాయో లేదో, లేదంటే మొత్తం ఓవర్ నైట్లో తినేసిపోతుంది. బిర్యానీ పొట్లను తినేసినట్టు వెళ్ళిపోతుంది. కానీ చికెన్ చాలా ఫాస్ట్గా వచ్చాయి కదా, వర్షాకాలం కదా. నేను అందుకే ఫస్ట్ షాక్ అయినా, తర్వాత పక్కన కూడా వస్తున్నాయి మొక్కలు బాగానే. గడ్డి తీయించి కొంచెం మళ్ళీ నీట్ చేయాలి. తర్వాత బాబా టెంపుల్కి వచ్చాం కదా, ఇది అమీన్పూర్ బాబా టెంపుల్ అనమాట. నేను ప్రతిసారి చూపించేదాన్ని కదా. అండ్ ఇక్కడ కరెక్ట్గా మేము సాయంత్రం సంధ్యాహారతి ఉంటుంది కదా, సంధ్యాహారతి టైంకి వచ్చి హారతి పాట పాడిన తర్వాత అప్పుడు మళ్ళీ దర్శనం చేసుకొని ప్రసాదం తీసుకొని అప్పుడు మేము రిటర్న్ అయిపోతున్నాము. అండ్ అమీర్పూర్ ఇలా లక్షవారం రోజే ఇక్కడ మార్కెట్ అది జరుగుతుంది అనమాట. గుడి ముందరే ఫుల్ మార్కెట్ ఉంటుంది. అక్కడ కమలాపళ్ళు ఇవన్నీ మొత్తం ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ అన్నీ, ఫ్లవర్స్ ఇవన్నీ బాగా దొరుకుతాయి, మంచిగా దొరుకుతాయి. సో అందువల్ల ఇంట్లో ఏవైతే చిన్నవి ఏమైనా లేకపోతే ఇక్కడ తీసుకొని వెళ్ళిపోతాం అనమాట. నారింజకాయలు అండ్ ఆల్సో బత్తాకాయలు, కమలాపళ్ళు ఇవి ఎక్కువ తీసుకుంటాము జ్యూస్ చేసుకోవడానికి, ఇమ్యూనిటీ పవర్ కోసం. అండ్ ఇది గుడి నేను మీకు చాలాసార్లు చూపించాను, చాలా బాగుంటుంది. బట్ చాలా చెరువు వల్ల చాలా బ్యాడ్ స్మెల్ వచ్చేసింది బాగా ఈసారి ఎందుకో మరి. అండ్ బాబా టెంపుల్ మాత్రం బాగా డెకరేట్ చేశారు. ఆ తర్వాత మేము వెళ్తున్నాము రామేశ్వరం కేఫ్కి. రామేశ్వరం కేఫ్ వచ్చినప్పటి నుంచి వెళ్దాం అనుకుంటున్నాం, కానీ మాకు చాలా దూరం పట్టేస్తుంది, అందువల్ల వెళ్ళలేదు ఇప్పటి వరకు. సో సరే చాలా రోజులు అయిపోయింది కదా బయటికి కూడా ఇలా వెళ్ళి అని చెప్పేసి ఇలా రామేశ్వరం కేఫ్కి వచ్చాము. బట్ నాకు రామేశ్వరం కేఫ్ మీద చిన్న ఒపీనియన్ చెప్దాం అనుకుంటున్నా. మేమైతే ఇలా తట్టు ఇడ్లీ తీసుకున్నాము, తర్వాత ఇలా ఫిల్టర్ కాఫీ తీసుకున్నాము, దోశ తీసుకున్నాము. ఫిల్టర్ కాఫీ నాకు చాలా హెవీగా అనిపించింది. అంటే నాకు కాఫీ అంటే మరీ అంత కాఫీ నచ్చదు, లైట్గా వేసుకుంటాను పౌడర్, అది కొంచెం జుమ్ము లాగిందనమాట హెడ్లో. అండ్ అంబియన్స్ అంతా కూడా బాగుంది, కానీ అంతంత ప్రైజెస్ పెట్టారు, కనీసం టేబుల్స్ కూడా ఏం లేవన్నమాట. నాకు ఎందుకు రామేశ్వరం కేఫ్ ఎందుకు అంత హైప్ ఇచ్చారో నాకు అర్థం కాలేదు. సో దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం. ఇక్కడైతే వాష్రూమ్ చూపిస్తున్నాను, ఏంటని చూడొద్దు మీరు. వాష్రూమ్కి మేము ఇలాగా ఇది పెట్టించామన్నమాట, గ్రౌటింగ్ చేయించాము. ఆ మధ్యలో ఖాళీల్లోని వాటర్ స్టాగ్నెంట్ అయిపోయి మాకు వాల్స్ అవి పాడైపోతున్నాయి కదా, అందువల్ల వాటర్ సోర్స్ ఎక్కడైతే ఉందో అక్కడ మనం ఇలా వాటర్ కిందకి పోకుండా స్టాగ్నెంట్ అవ్వకుండా గ్రౌటింగ్ చేయించామంటే కొంచెం గోడలు అవి పాడవకుండా ఉంటాయి అన్నమాట. నేలలోకి వాటర్ పోవడం వల్ల దానికి గోడలు పట్టేసి గోడలు అలా పాడైపోతాయి. అండ్ కిచెన్లో కూడా ఇలా చిన్నది కార్నర్స్ ఉంటాయి కదా, ఆ కార్నర్స్ కూడా ఫుల్గా గ్రౌటింగ్ చేయించామన్నమాట. సో దానివల్ల గోడలు పాడవకుండా ఉండడానికి, ఇప్పుడు మాకు గోడలు కొంచెం పెచ్చులు అవి వచ్చేసి ఇవన్నీ వచ్చేస్తున్నాయి కదా, మనం ఏం చేస్తామంటే అప్పటికప్పుడు క్లియర్ అవ్వడానికి అది యూజ్ చేస్తాం, కొంచెం వైట్ సిమెంట్ పెట్టేయడం లేకపోతే ఏదైనా వాల్ పేపర్ పెట్టేయడం చేస్తూ ఉంటాము. బట్ అలా చేయకూడదట. సో అందువల్ల మేము మేడ మీద మాకు 3 వాష్రూమ్స్ ఉంటాయి, 3 బాత్రూమ్స్లో. సో 3 వాష్రూమ్స్కి గ్రౌటింగ్ చేయించాము. అండ్ ఆల్సో కిచెన్లో కూడా కొంచెం గ్రౌటింగ్ అలా అంటే ఆ కార్నర్స్ అలా కొంచెం సీల్ చేయించాము అనమాట.
అసలు యాక్చువల్గా చాలా ప్రాసెస్, ఒక హాఫ్ అన్ అవర్, ఒక్కొక్క దానికి హాఫ్ అన్ అవర్ టు 1 hour పడుతుంది. బట్ చిన్నది అలా షూట్ చేశాను అంతే, మీకు కొంచెం ఇన్ఫోగా ఉంటుందని అది కూడా షూట్ చేశా. ఆ తర్వాత ఈరోజు నేను స్కిన్ కేర్ రొటీన్ షేర్ చేద్దాం అనుకుంటున్నాను. అది కూడా నైట్ స్కిన్ కేర్ రొటీన్. నైట్ నార్మల్గా నాకు ఓపుకున్నంత వరకు అప్పుడప్పుడు, రోజు నేను చేయను ఇలాగా, ఫ్రాంక్లీ స్పీకింగ్. అప్పుడప్పుడు నాకు స్కిన్ కొంచెం డల్గా అనిపించినప్పుడు నేను చేస్తుంటా. ఆల్మోస్ట్ 2 daysకి ఒకసారి అయితే చేస్తాను కంపల్సరీగా. సో రోజు కాకపోయినా ఆల్టర్నేట్ డేస్ చేస్తాను. ఇక్కడైతే మార్స్ బ్రాండ్ నుంచి మేకప్ రిమూవల్ వైప్స్ ఉంటాయి. ఇవి చాలా బాగా రిమూవ్ అవుతుంది అసలు మేకప్ అంతా కూడా. ఫస్ట్ అయితే దాంతో ఫుల్గా మేకప్ రిమూవ్ చేసేసుకుంటున్నాం. మేకప్ అనేది ఏం వేయలేదు, జస్ట్ మనకి అంతో ఇంతో పౌడర్, క్రీము, కాజల్ ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ క్లీన్ చేసేసుకుంటున్నాను. క్లీన్ చేసుకున్న తర్వాత నార్మల్గా అయితే నేను గార్నియర్ మైసెలర్ వాటర్తో క్లీన్ చేసుకునేదాన్ని. బట్ ఈ టిష్యూస్ వచ్చిన తర్వాత నాకు చాలా హెల్ప్ అవుతున్నాయి. తర్వాత జేజు వాల్కానిక్ లావా స్క్రబ్ అనమాట. ఇది నేను రెగ్యులర్ యూజ్ చేస్తా. నేను క్లెన్సర్ బదులు ఇది యూజ్ చేస్తాను అనమాట. ఇదేంటంటే మనకి మన పోర్ని క్లెన్స్ చేస్తుంది, క్లెన్సర్ కింద కూడా పనిచేస్తుంది, స్క్రబ్ కింద కూడా పనిచేస్తుంది, కంప్లీట్లీ ఎక్స్ప్లోయిట్ చేస్తుంది అనమాట మన స్కిన్ని. చాలా బాగుంటుంది. ఈరోజు నేను చూపించినవి కొంచెం కాస్ట్లీ ప్రొడక్ట్స్ చూపిస్తున్నాను అనమాట. అఫోర్డబుల్ రేంజ్లో కూడా తీసుకోవచ్చు, బట్ నేను రెగ్యులర్గా ఏం యూజ్ చేస్తున్నానో అవి చూపిస్తున్నాను. ఇది చాలా థిక్గా ఉంటుంది స్క్రబ్. కొంచెం వాటర్ పెడుతూ మీరు స్క్రబ్ చేసుకోవాలన్నమాట. డెర్మటాలజికలీ టెస్టెడ్ ఉంటుంది జేజు వాల్కానిక్. నాకు అల్టిమేట్ ఫేవరెట్ అనమాట. కాస్ట్లీ ఉంటుంది, నేను అందుకే కొంచెం అలా యూజ్ చేస్తూ ఉంటాను. అండ్ ఆల్సో నెక్కి, మనం బాడీ మీద ఏదైనా మనం స్కిన్ బాగా డర్ట్ ఉంది, ఎక్స్ప్లోయిట్ చేసుకోవాలన్న పార్ట్లో మీరు ఇది యూజ్ చేయొచ్చు. రోజు యూజ్ చేయకూడదు ఇది, ఎందుకంటే ఇందులో కూడా కొంచెం కెమికల్ ఉంటుంది కాబట్టి రోజు కాకుండా వీక్లీకి ఒక 2-3 times అప్లై చేస్తే సరిపోతుంది. అండ్ ఇది నేను బాగా స్క్రబ్ చేసుకున్న తర్వాత రిమూవ్ చేస్తాను. మీరు బిఫోర్ ఆఫ్టర్ చూడొచ్చు. ఇది అప్లై చేసిన తర్వాత బిఫోర్ కొంచెం మీరు బ్యాక్ వీడియోకి వెళ్తే ముందు బిఫోర్ ఆఫ్టర్ కూడా మీరు చూడొచ్చు. చాలా ఫ్రెష్ ఫీల్ ఉంటుంది అనమాట స్కిన్. అండ్ తర్వాత వచ్చేసి ఇది మినిమలిస్ట్ బ్రాండ్ నుంచి ఈ టోనర్ అప్లై చేస్తున్నాను. ఇది యాక్చువల్గా టోనర్ కాదు, టోనింగ్ చేసిన తర్వాత అప్లై చేయాల్సింది పోలీహైడ్రాక్సీ యాసిడ్ అనమాట, PHA, మినిమలిస్ట్ నుంచి. ఫేస్ టోనర్ 0.3% ఉంటుంది అనమాట. అండ్ ఇది మల్టీబయోటిక్స్ అండ్ ఆల్సో అమినో యాసిడ్స్ కలిగి ఉంటుంది. ఇది మన పోర్స్ని టైటన్ చేస్తుంది అండ్ ఆల్సో హైడ్రేట్ చేస్తుంది అనమాట. అన్ని స్కిన్ టైప్స్కి యూజ్ అవుతుంది. ఇది నేను కొన్ని మనం స్కిన్ మీద ఇన్వెస్ట్ చేస్తాం కదా, సో అందులో భాగంగా నేను ఇందు మీద ఇన్వెస్ట్ చేశాను. ఇది యాక్చువల్గా ప్రైస్ వచ్చేసి కొంచెం లిటిల్ బిట్ ప్రైజీ ఉంటుంది. నేనైతే ఇది చాలా వరకు చూసి తీసుకున్నా. మీరు అప్లై చేసే ముందు కొంచెం షేక్ చేసి యూజ్ చేయాలన్నమాట. అండ్ ఇదైతే నార్మల్ బాటిల్ అయితే 399 rupees అనమాట, మీకు ఇంకా ఆఫర్లో వస్తుంది. యాక్చువల్గా నేను ఇంకొకటి తీసుకుందాం అనుకున్నాను, అది ఇంకా 1100 ఎంతో పడింది. ఇదైతే పర్వాలేదు, ఇది ఇరిటేట్ ఏం అవ్వదు, మీకు సేఫ్గానే యూజ్ చేసుకోవచ్చు. ఇలాంటివి ఏంటంటే పడతాయో పడవో అన్నట్టుగా అనుకుంటారు చాలామంది. తర్వాత వచ్చేసి నేను ఎల్బోస్కి అండ్ ఆల్సో నెక్కి ఇది యూజ్ చేస్తున్నాను ఈ మధ్య, కెమిస్ట్ అండ్ ప్లే. లాస్ట్ టైం నేను ఇది ట్రీట్ చేస్తుంది అనమాట మన స్కిన్ని. షాపింగ్ హాల్లో చూపించాను, అప్పటి నుంచి యూజ్ చేస్తున్నాను నేను ఇది నెక్కి, నీకి, ఎల్బోకి బ్రైటన్ చేస్తుంది అనమాట. పిగ్మెంటేషన్ ఏది ఉంటుందో అది రిమూవ్ చేస్తుంది కరెక్ట్ చెప్పాలంటే. 6% నయాసినమైడ్ అండ్ ఆల్సో హైల్డ్రానిక్ యాసిడ్ ప్లస్ లాక్టిక్ యాసిడ్ ప్లస్ మ్యాండలిక్ యాసిడ్, విటమిన్ సి ఇవన్నీ ఉంటాయి. ఇది మన స్కిన్ మన ఏదైతే డార్క్ ఏరియా ఉంటుందో అంటే ఎల్బోస్ కానీ, నీస్ కానీ, నెక్ కానీ డార్క్ ఉంటాయి కదా మనకి, అక్కడ పిగ్మెంటేషన్ని రెడ్యూస్ చేయడానికి, స్కిన్ బ్రైటన్ చేయడానికి, హైడ్రేట్ చేయడానికి, నరిష్ చేయడానికి యూజ్ అవుతుంది అనమాట. తర్వాత ప్లమ్ యూజ్ చేస్తున్నా. ప్లమ్ టోనర్ ఇలా స్ప్రే చేసుకుంటాను అనమాట. కొంచెం నాకు ఆ స్కిన్ అలా రెంజువేట్ అయినట్టు అనిపిస్తుంది, కంపల్సరీగా స్ప్రే చేస్తాను. ఇది చాలా బాగుంటుంది. ఇన్ కేస్ నాకు అసలు ఏం చేయబుద్ధి కాదు అనుకుంటే జస్ట్ ఫేస్ వాష్ చేసేసి ఇది స్ప్రే చేసేసి క్రీమ్ రాసేస్తాను. తర్వాత వచ్చేసి స్నేల్ క్రీమ్ అనమాట. ఇది నాకు చాలా అంటే చాలా బాగా సూట్ అయింది ఈ మధ్యకాలంలో. స్నేల్ క్రీమ్ ఇది కొంచెం కాస్ట్ పడుతుంది మీకు. ఇది వచ్చేసి కంప్లీట్ స్నేల్స్ సిరమ్ అనమాట. ఇది నాకు ఫస్ట్లో పెట్టుకునేటప్పుడు చాలా డిఫరెంట్గా అనిపించింది, కానీ తర్వాత స్కిన్ చాలా అలవాటు చేసుకుంది. ఇది మనకు కొత్తలో ఏంటంటే ఇది చాలా అదేంటంటారు జిగురుగా ఉంటుంది అనమాట. స్నేల్ క్రీమ్ అంటే
చాలా జిగురుగా ఉంటుంది. నేను ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలో నాకు తెలియట్లేదు. ఇది ఇలా అప్లై చేసుకుని నేను మీకు చూపించడం కోసం అలా 1-2 సార్లు అలా పెట్టి ఇలా తీస్తున్నాను. మీకు అది ఎంతవరకు స్టిక్కీగా ఉంటుంది అనేది. బట్ మీకు వన్స్ పెట్టుకున్న తర్వాత కొంచెం మసాజ్ చేస్తారు కదా, చాలా సెకండ్స్లోనే మీకు లోపలికి పెనిట్రేట్ అయిపోతుంది స్కిన్ లోపలికి. చాలా బాగా హెల్ప్ అవుతుంది స్కిన్ కొంచెం రెన్యూవేట్ చేయడానికి. మీరు మార్నింగ్ స్కిన్ రొటీన్ చేసినట్టు అయిపోయిన నైట్ స్కిన్ కేర్ రొటీన్ కంపల్సరీ చేయండి. మీరు పడుకునేటప్పుడు స్కిన్ దానంతట అది రిపేర్ చేసుకుంటుంది అనమాట. అది చాలా ఇంపార్టెంట్. నైట్ స్కిన్ కేర్ రొటీన్ కానీ ఇవి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇది ఇలా అప్లై చేసేసిన తర్వాత కాసేపు వదిలేస్తే అది కొంచెం ఇదైపోతుంది. అండ్ రామేశ్వరం కేఫ్ గురించి చిన్న ఒపీనియన్ ఏంటంటే, నాకు ఎందుకో అస్సలు నచ్చలేదు రామేశ్వరం కేఫ్. ఎందుకు అంత హైప్ ఎందుకు ఇచ్చారో తెలియదు. చాలా కాస్ట్ ఎక్కువ ఉంది ప్రైసెస్. అట్ ది సేమ్ అంత ప్రైస్ పెట్టిన తర్వాత మనం సరిగ్గా కూర్చొని తినడానికి లేదు. అంత దూరం వెళ్ళి డబ్బులు వేస్ట్ చేసుకున్నాం అనిపించింది అనమాట. చాలా మినిమం ఉంది. మనకి రోడ్ సైడ్ టిఫిన్సే మంచిగా అనిపించింది నాకైతే. సో మీ ఒపీనియన్ ఏంటి రామేశ్వరం కేఫ్ మీద అనేది నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ నేను రేటింగ్ కూడా అంత ఎక్కువ ఇవ్వలేకపోయాను. సో అది. అండ్ ఇక్కడ నేను ఏం చూపిస్తున్నానంటే, గార్నియర్ మీరు స్నేల్ క్రీమ్ బదులు గార్నియర్ అయినా అప్లై చేసుకోవచ్చు. సిమిలర్గా ఉంటుంది. అండ్ ఆల్సో బయోటిక్ క్రీమ్ ఉంటుంది కదా, యాంటీ ఏజింగ్ క్రీమ్, అది కూడా చాలా బాగా పనిచేస్తుంది. ట్రై చేయండి. రెండు కూడా చాలా బెస్ట్గా పనిచేస్తాయి. నేను ఆప్షన్స్ చూస్తున్నాను. అండ్ ఈరోజు వీడియోలో మీకు చూపించిన ప్రొడక్ట్స్ అని నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను ఆబ్వియస్లీ. సో ట్రై చేయండి ఇన్ కేస్ ట్రై చేయగలిగితే. అండ్ అఫోర్డబుల్ రేంజ్లో కావాలంటే ఈ బయోటిక్ క్రీమ్ అయితే బెస్ట్ అనమాట. నాది కంప్లీట్ అయిపోయిందని నేను అది పర్చేస్ చేసుకున్నాను. సో ఈరోజు వీడియో అయితే ఇది. మీకు ఎలా అనిపించిందని నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఈరోజు సండే కదా, ఫుల్ నాన్ వెజ్ రెసిపీస్ అవి షూట్ చేస్తున్నా. రేపు అప్డేట్ చేస్తాను, ఓకేనా? అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ రెగ్యులర్గా వ్లాగ్స్ పెట్టడానికి 100% ట్రై చేస్తున్నాను నేను. ప్లీజ్ కీప్ సపోర్టింగ్ యాజ్ ఆల్వేస్, ఓకేనా? థ్యాంక్ యూ. బాయ్, టేక్ కేర్, హ్యావ్ ఎ గ్రేట్ డే అండ్ ఆల్సో హ్యాపీ సండే. టాటా.